సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెయిన్గా డిఎస్సికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనం చూద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. మనకి డిఎస్సి 2024కి సంబంధించి ఈరోజు మనకి మొదటి మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది కదా. ఈ మొదటి మంత్రివర్గ సమావేశంలో 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదటి సంతకం చేశారో మొదటి సంతకం అనుగుణంగా మనకి క్యాబినెట్లో ఈ 16,347 పోస్టులకు సంబంధించి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియను ప్రారంభించనున్నారంటూ కూడా ఒక కీలకమైన పాయింట్ని ప్రస్తావించడం జరిగింది. జూలై 1వ తారీఖు నుంచి డిఎస్సి ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. మనకి ఆల్రెడీ మొదటి సంతకం చేసిన రోజునే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జియో రావడం జరిగింది. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జియోలో ఏం మెన్షన్ చేశారంటే డిసెంబర్ నాటికి ఈ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే డిసెంబర్ 10 నాటికి పూర్తి ఏంటంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏందయ్యా అంటే మెయిన్గా అభ్యర్థుల నుంచి వస్తున్న విటెట్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థుల నుంచి విన్నపాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా డిఎడ్ కోర్స్ కానివ్వండి, బిఎడ్ కోర్స్ కానివ్వండి, అకాడమిక్ ఇయర్లో కొత్తగా కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు బయటకు రావడం, దాంతోపాటుగా గతంలో టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు అభ్యర్థన మేరకు పోస్టులు అనేవి భారీ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొత్త టెట్ని నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా రావడం జరిగింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆల్రెడీ వినతి పత్రాలు అయితే సమర్పించున్నారు. కాబట్టి ఏది అనుకూలమో దానికి మాత్రమే ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చూసినట్లయితే టెట్కమ్ టీఆర్టీ అనేది చట్టవిరుద్ధం. టెట్కమ్ టీఆర్టీ అనేది చట్టపరంగా కొన్ని న్యాయ వివాదాలతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం టెట్కమ్ టీఆర్టీ పెట్టే అవకాశాలు అయితే ఉండవు. ఖచ్చితంగా టెట్ జరిగిన తర్వాత మాత్రమే డిఎస్సికి సంబంధించిన పరీక్షలను కండక్ట్ చేయవలసి ఉంటుంది. రూల్ ఆఫ్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం కూడా ప్రతి 6 నెలలకి క్రమం తప్పకుండా టెట్ పరీక్షలు జరిగి తీరాల్సిందే. రూల్ ఆఫ్ ఎన్సిటిఈ ప్రకారం చూసుకుంటే ప్రతి 6 నెలలకి టెట్ జరగాలి. కాబట్టి టెట్ పెట్టిన తర్వాత డిఎస్సికి సంబంధించిన పరీక్షలు కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి టెట్ నిర్వహించడానికి ఒక 3 నెలల సమయం, డిఎస్సి నిర్వహించడానికి 3 నెలల సమయం. దీని ప్రకారం చూసుకున్నా కూడా డిసెంబర్ ఎండింగ్ నాటికి మనకి డిఎస్సికి సంబంధించిన పరీక్షలు పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. టెట్ పెట్టి డిఎస్సి పెట్టడమా లేదంటే టెట్కమ్ టీఆర్టీ కండక్ట్ చేయడమా, దీనిపై ఈ నెలాఖరు నాటికి మనకి స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది. ఎక్కువ శాతం కొత్త టెట్ పెట్టి పరీక్షలు పూర్తి చేసి డిఎస్సికి సంబంధించిన పరీక్షలను కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. ఖచ్చితంగా టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి పరీక్షలు జరిగేందుకు అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ టెట్కమ్ టీఆర్టీ అనేది చట్టవిరుద్ధం. ఎందుకంటే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకి టెట్కమ్ టీఆర్టీ సెట్ అవుతుంది, కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి టెట్కమ్ టీఆర్టీ అనేది సెట్ కాదు. అందువల్ల మనకి టెట్ పెట్టిన తర్వాత డిఎస్సికి సంబంధించిన పరీక్షలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఒక 45 రోజుల సమయం ఇచ్చి పరీక్షలు పూర్తి చేసిన తర్వాత డిఎస్సికి సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి పరీక్షలు పూర్తి చేయడానికి ఒక 2-3 నెలల సమయం తీసుకున్నా ఓవరాల్గా వీళ్ళ అన్న డేట్ ప్రకారం డిసెంబర్ ఎండింగ్ నాటికి ఈ ప్రాసెస్ని పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. టెట్కి సంబంధించి మనకి 2024లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన పరీక్షలను అయితే కండక్ట్ చేశారు. దానికి సంబంధించిన ఫైనల్కి ఇచ్చారు, రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల చేశారు. ఫైనల్ రిజల్ట్ అనేది నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలిపి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకొని విడుదల చేయవలసి ఉంది. మనకి టెట్ వెబ్సైట్లో చూసినట్లయితే తాజాగా ఈరోజు టెట్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేశారు. మనకి ఏవైతే ఫిబ్రవరి 2024 ఉండేదో దాన్ని తీసి టెట్ వెబ్సైట్ని మొత్తం వేరే కలర్లోకి అప్డేట్ అయితే చేస్తున్నారు. మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికి మనకి టెట్ రిజల్ట్ పై కూడా ఖచ్చితంగా కదలికైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. టెట్ రిజల్ట్కి సంబంధించి కూడా యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ అయితే వస్తుంది. రాగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను, వెయిట్ చేయండి. సిలబస్కి సంబంధించి కూడా చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సిలబస్ గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనకి సిలబస్ అనేది 1 to 10th క్లాస్ ఖచ్చితంగా న్యూ సిలబస్ చదివి తీరాల్సిందే. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలన్నీ కూడా చదివి తీరాల్సిందే. మనకి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆల్రెడీ 2022 టైంలోనే చేంజ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి కూడా 2023 సంవత్సరం నాటికి చేంజ్ అయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ఈ 10th క్లాస్కి సంబంధించి ఈ 2024 మనకి 2024లో కొత్తగా ఈ ఇయరే సిలబస్ అనేది చేంజ్ అయింది కాబట్టి
ఖచ్చితంగా ఈ మారిన 10th సిలబస్ కూడా చదువుకోవడం చాలా మంచిది. అందువల్ల 1 to 10th క్లాస్ న్యూ సిలబస్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదివి తీరాల్సిందే 1 to 10th క్లాస్ వరకు. ఇక మనకి 10th క్లాస్కి సంబంధించి ఓల్డ్ బుక్స్ కూడా చదువుకోవడం చాలా మంచిది. మెయిన్గా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన అభ్యర్థులు 1 to 10th క్లాస్ వరకు చదువుతారు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన అభ్యర్థులు 6th క్లాస్ to 10th క్లాస్ చదివిన తర్వాత కోర్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా చదువుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా సోషల్ అన్ని అంశాలు కూడా చదువుకోవాల్సిందే సిలబస్ ప్రకారం. ఇక డిఎడ్ బిఎడ్కి సంబంధించి ఏవైతే మెథడాలజీ బుక్స్ ఉంటాయో, డిఎడ్ అనేది ఎస్జిటి వాళ్ళకి, బిఎడ్ అనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లు, మెథడాలజీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలి. ఇప్పటి నుంచి మీకు నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి లాస్ట్ 6 months ఎగ్జామ్ జరిగే మంత్ వదిలేయండి, ఎగ్జామ్ జరిగే మంత్ నుంచి లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలి. మెయిన్గా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్పై ఎక్కువ పట్టు సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పేపర్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. విద్యా దృక్పథాలు మనకి ఈ టాపిక్ అనేది అందరికీ టచ్ ఉన్న టాపికే. విద్యా దృక్పథాలు అనేది మనకి డిఎస్సిలో కీలకంగా ఉంటుంది కాబట్టి సంబంధించి మార్కెట్లో చాలా పబ్లికేషనల్ బుక్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఏది మీకు టాపిక్ వైజ్ నీట్గా ఉందో అది తీసుకుని మీరు చదువుకోవచ్చు. ఇక మెయిన్గా టెక్స్ట్ బుక్ని కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ముఖ్యమైన పాయింట్లని రన్నింగ్ నోట్స్ రూపంలో రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా చదువుకున్న తర్వాత అప్పుడు మీరు ఏదైనా మార్కెట్లో మంచి పబ్లికేషనల్ బుక్లు ఉంటే వాటిని రన్నింగ్ నోట్స్ రూపంలో ఉపయోగించుకోండి. ముందుగా టెక్స్ట్ బుక్లను అయితే ఖచ్చితంగా లైన్ టు లైన్ చదివి తీరాల్సిందే. మన వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. www.ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన రామ్ రమేష్ ఏపీటెట్ ఏపీడిఎస్సి అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు స్టోర్ అనే ఆప్షన్లో టెస్ట్ సిరీస్కి సంబంధించి కోర్సులు కూడా క్వాలిటీగా మీకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి రామ్ రమేష్ యాప్ స్టోర్ అనే ఆప్షన్లో చెక్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా యాప్లో త్వరలో టెస్ట్లు అనేవి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా త్వరలో టెస్ట్లు అనేవి అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఇది మనకి డిఎస్సికి సంబంధించిన తాజా పరిస్థితి. ఖచ్చితంగా ఒక మంచి మూవ్ అనేది జరుగుతుంది. జూలై 1 నుంచి డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం. జూలై 1 నుంచి డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అంటే టెట్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా డిఎస్సికి సంబంధించి ప్రక్రియ ప్రారంభం అయినట్లే. అందువల్ల ఎవరైతే ఆల్రెడీ టెట్లో 100+, 120+ ఈ విధంగా స్కోర్ చేసుకుని ఉన్నారో ఖచ్చితంగా డిఎస్సిపై కాన్సన్ట్రేషన్ చేయండి. ఆటోమేటిక్గా మీరు డిఎస్సికి చదువుతూనే టెట్ పడితే మీరు అప్లై చేసుకుని సరదాగా రాసినా సరే స్కోర్ అనేది అమాంతం పెరుగుతుంది. కాబట్టి మీరు మెయిన్గా ఎవరైతే 120+ స్కోర్ దాటించున్నారో కంపల్సరీగా డిఎస్సిపై కాన్సన్ట్రేషన్ చేయండి. డిఎస్సిలో వచ్చే ఒక్కొక్క అర్ధ మార్కు కూడా మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి ఎక్కువ మీరు సమయాన్ని కేటాయించండి. డిఎస్సి సిలబస్కి సంబంధించి అంటే మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి కానివ్వండి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ అంశాలకు సంబంధించి కానివ్వండి, కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి కానివ్వండి, మెయిన్గా కంటెంట్ అంశాలు మనకి కంటెంట్కి సంబంధించి కానివ్వండి, మెథడాలజీ అంశాలకు సంబంధించి కానివ్వండి, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిలబస్ ప్రకారం చదువుకున్నట్లయితే ఇటు టెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు అప్లై చేసి రాసినట్లయితే స్కోర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇటు డిఎస్సికి సంబంధించి కూడా మీరు మంచి పట్టు సాధించుకున్నట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లకు సంబంధించి ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని సిలబస్కి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మీరు చెక్ చేయొచ్చు. సిలబస్కి సంబంధించి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి క్లారిటీగా ఎగ్జామ్ ప్యాటర్న్లకు సంబంధించి సిలబస్కి సంబంధించిన వివరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న తాజా పరిస్థితి. టెట్ వచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించిన పరీక్షలు పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. టెట్కమ్ టీఆర్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రీ టెస్టులకు సంబంధించి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వెబ్సైట్ www.ramramesh.education.in. ఆల్రెడీ చాలా టెస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి పేపర్లు అనేవి డిజైన్ అవుతున్నాయి కాబట్టి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ యూట్యూబ్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు?
చూస్తున్నారు. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.